రఘుబాబు గారు. నేను మళ్ళీ మైక్ ఇచ్చేస్తాను. సార్ మీకే సార్, క్వశ్చన్ మీకే. ఒక్క నిమిషం గురించి చెప్పేసిన తర్వాత డన్ సార్. ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెప్తున్నాను ఇప్పుడే, శివుడి ఆగ్రహానికి శాపానికి గురవుతారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే చెప్తున్నాను, 100% ఇది 100% ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ట్రోల్ చేశారంటే ఫినిష్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రఘుబాబు గారు. సార్ సార్ అంటే మీరు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు ఇలాంటి సినిమా ఈవెంట్స్ లో. సార్ ముఖ్యంగా కన్నప్పగా రావడానికి మెయిన్ రీజన్ ఎవరు, విష్ణు గారా మోహన్ బాబు గారు? సార్ చాలా మందికి తెలుసు, ఇండస్ట్రీలో కూడా వెరీ క్లోజెస్ట్ ఫ్యామిలీ. మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ బాగా దగ్గర రిలేషన్. అంటే మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీకి మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఆత్మీయత ఉన్న ఫ్యామిలీస్ మేమిద్దరమే. సో సినిమాకి దీనికి సంబంధం లేదు. చిన్నప్పుడు మమ్మల్ని మా అమ్మగారిని బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాకు బేబీ సిట్టర్ వచ్చి రఘువన్నే. అది చాలా మంది తెలియదు. నా ఊహ తెలిసినప్పటి నుంచి నా మదరు వాళ్ళ మదరు ఎక్కడికైనా షాపింగ్ లేదా పని మీద పండగకు ఎక్కడికి కొనడానికి వెళ్తే నన్ను లక్ష్మీదేవిను విష్ణుకి మధ్యలో పడుకోబెట్టి నువ్వు చూసుకుంటూ ఉండగా అని చెప్పి పంపించేవాళ్ళు. 2-3 గంటలు అక్కడే ఉన్నాడు అనమాట వాళ్ళని చూసుకుంటూ. సార్ మీరు ఆయన చూసుకునే వాళ్ళు విష్ణు చేతులు ఎత్తుకున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి చిన్నప్పుడు. కానీ అయితే ఏంటంటే తను యాక్టర్ అవుతాడని ఎప్పుడు అనుకోలేదు. నిజంగానే అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. దాని నుంచి నేను యాక్టర్ అవుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. అదే సార్ యాక్సిడెంటల్. ఇంకా విష్ణు గారు చెప్తూ కంప్లైంట్స్ అయ్యి అన్నారు కదా, సో ఏంటి విష్ణు గారి గురించి నేను చెప్తాను అన్ని కట్ అయ్యారు. దాని తర్వాత ఎండింగ్ ఆయన ఇస్తాడు. నాకు డ్రోన్ వచ్చి షూటింగ్ లో తగిలింది, ఇక్కడ కట్ అయిపోయింది షూటింగ్. అందరూ ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే, అది ఇంకొక 2-3 hours షూటింగ్ ఉండింది. మేము ఒక 9,000 ఎకరాల ఫామ్ ని రెంట్ కి తీసుకున్నాం ఈ షూటింగ్ చేయడానికి. ఒక 3 నెలలకు 6 నెలలకు 4 నెలలకు ఎంతో తీసుకున్నారు. నాన్నగారేమో ఆ ఫామ్ లో ఉన్న ఆ ఫార్మర్ ఇంట్లో అది రెంట్ కి తీసుకొని అక్కడే ఉన్నారు ఆయన. మేము షూటింగ్ ఫినిష్ చేసి ఆయన ఎందుకు దాటే వెళ్ళాలి. సరే కట్ అయిపోయింది, బ్లీడ్ అవుతుంది. అక్కడ రూల్ ప్రకారం సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి, వాళ్ళు వచ్చి గో టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ స్టిచెస్ చేయాలి అది ఇది. సో అక్కడ చేసే లొకేషన్ లో ఫస్ట్ బాగా కోపం వచ్చింది, నాకే కోపం వచ్చింది. ఎందుకంటే లేడీ యూ థింక్ యూఆర్, నువ్వు పెద్ద స్టంట్ మాస్టర్, స్టంట్ కోరియోగ్రాఫర్ అనుకుంటావు, నువ్వు స్టంట్ మ్యాన్ అనుకుంటావు, నువ్వు ఇది చూసుకోలేదా నువ్వు? ఐ ఫెల్ట్ ఇట్ వాస్ మై ఓన్ మిస్టేక్. కెమెరామెన్ ఒక పక్క ఏడుస్తున్నాడు, అందరూ నాకు తగిలి దూరంగా రావడం ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చింది అన్న. తల్లి ఏమైంది అన్న, ఏం కాలేదన్న, ఏం కాలేదు. ఎందుకంటే 30 seconds ఐ వాస్ షౌటింగ్ ఆన్ యాంగర్. నా పైన నాకు కోపం వచ్చి ఎవరిని దగ్గర రానివ్వలా. అండ్ దెన్ మా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్, రాలేదు. అరే డ్రోన్కి ఏమైనా అయింది వెళ్ళి చూడండి రానాడు. అది తగిలి పడిపోయింది అక్కడ. ఈ కెమెరామెన్ పరిగెత్తుకొచ్చారు, అందరూ వచ్చారు. ఇట్ వాస్ బ్లీడింగ్. అండ్ శరత్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చారు. అక్కడ జూనియర్స్ ఏడవడం మొదలెట్టారు. ఐ వాజంట్ లుకింగ్ అట్ ఇట్ బికాస్ ఐ న్యూ బాగా డీప్ గా కట్ అయింది. ఇట్ వాజ్ వచ్చినప్పుడు ఐ టోల్డ్ ఎవ్రీబడీ, నేను శరత్ అన్నాను, అంకుల్ నథింగ్ హ్యాపెండ్ అంకుల్, ఐ జస్ట్ గో టు ద హాస్పిటల్ అది ఇదని. వెనక్కి తిరిగి ఎందుకో అందరికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, దయచేసి నాన్నగారికి చెప్పకండి. డు నాట్ టెల్ మై ఫాదర్, ఓకే? ఆయన కంగారు పడతాడు, వద్దు ప్లీజ్ ఎవరు చెప్పకండి అని అందరికీ చెప్పేసి అందరూ ఓకే 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 అనేసారు. ఓకే అని చెప్పేసి కార్యక్రమం నా ఎందుకు వచ్చిన కూడా అని నాకు లక్కీగా ఎందుకు కనిపించదంటే టాటూ వేసుకున్నాం ఫుల్ గా. అది ఇక్కడ దాకా టాటూ ఉన్నది కాబట్టి అది కవర్ అయి ఉంది.